పిల్లల మనసు తెల్లని కాగితం లాంటిదంటారు. అది నిజమే. కానీ ఆ కాగితం మీద పడిన మొదటి అక్షరం అమ్మ. ఆ అక్షరాన్ని చెరిపేసి ఇంకో పేరు రాయాలని చూస్తే ఆ కాగితం చిరిగిపోతుందే తప్ప పాత అక్షరం చెరిగిపోదు. పెద్దవాళ్ళ కంటే పిల్లలకే జ్ఞాపకశక్తి ఎక్కువ. ఎందుకంటే వాళ్ళు మెదడుతో కాదు, మనసుతో గుర్తుపెట్టుకుంటారు. ఉదయం 9 గంటలు. ఇంట్లో ఎవరు పనుల్లో వాళ్ళున్నారు. వాతావరణం బయట చాలా ప్రశాంతంగా ఉంది. కానీ ఆ ఇంటి గోడల మధ్య మాత్రం ఓ నిశ్శబ్ద యుద్ధం నడుస్తుంది. సంధ్య తనకు గీసుకున్న లక్ష్మణ్ రేఖను దాటకుండా తన పనులు తాను చేసుకుంటోంది. ఆమె ఒక యంత్రంలా మారిపోయింది. నిన్నటిదాకా బావా అని పిలిచే నోరు మూగబోయింది. ఆ ఇంట్లో తనకెవరూ లేరు. తను ఆ పిల్లల కోసం మాత్రమే ఉండిపోయిందన్న నిజాన్ని ఆమె జీర్ణించుకుంది. కానీ మనసు ఒప్పుకున్నంత సులువుగా పేగుబంధం ఒప్పుకోదు. ఆ పిల్లల్ని చూసిన ప్రతిసారి వాళ్ళని హత్తుకోవాలని, ముద్దాడాలని ఆమె మాతృత్వం ఉరకలేసేది. కానీ వాళ్ళ కళ్ళల్లో ఉన్న భయం, సూర్య మాటల్లో ఉన్న కఠినత్వం ఆమెను వెనక్కి లాగుతున్నాయి. వంటగదిలోంచి కమ్మటి వాసన వస్తుంది. వరుణ్కి క్యారెట్ రైస్ అంటే చాలా ఇష్టం. అక్క బతుకున్నప్పుడు వరుణ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు సంధ్య, వాడు క్యారెట్ రైస్ అంతే లంచ్ బాక్స్ మొత్తం ఖాళీ చేస్తాడు. నా చేతి కంటే నీ చేతి వంటే వాడికి భలే ఇష్టం అని ఎన్నోసార్లు చెప్పింది. ఆ మాటలు గుర్తుకు రాగానే సంధ్య పెదవులపై ఓ చిన్న నవ్వు వికసించింది. వంట చేయడం అంటే పొయ్యి మీద గిన్నె పెట్టడం కాదు, తినేవాడి గుండెల్లో మన కోసం ఓ చిన్న గుడి కట్టడం. సంధ్య ఎంతో ఇష్టంగా ప్రతి ముక్కని చిన్నగా కోసి నెయ్యి వేసి జీడిపప్పు వేయించి క్యారెట్ రైస్ సిద్ధం చేసింది. వరుణ్కి అన్నం తినిపిస్తే వాడి మొహంలో వచ్చే ఆనందం ఊహించుకుంటూ ప్లేట్లో అన్నం వడ్డించింది. వేడివేడి అన్నం మీద కొంచెం నెయ్యి వేసి దాన్ని తీసుకుని డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చింది. అక్కడ వరుణ్ తన బొమ్మలతో ఆడుకుంటున్నాడు. వాడికి ఆకలి వేస్తుందని వాడి మొహం చూస్తేనే అర్థమవుతుంది. సంధ్య నెమ్మదిగా వాడి దగ్గరికి వెళ్ళింది. తన అడుగుల చప్పుడు విని వరుణ్ తలెత్తి చూశాడు. సంధ్య చేతిలో ఉన్న ప్లేట్ నుంచి వస్తున్న సువాసన వాడి ముక్కు పుటలను తాకింది. వాడికి ఆకలిగా ఉంది. ఆ వంట వాడికి ఇష్టమైనది. కానీ దాన్ని పట్టుకొచ్చింది వాడికి ఇష్టం లేని ఒక అపరిచితురాలు. కన్నా, ఆకలేస్తుంది కదూ, ఇదిగో నీకిష్టమైన క్యారెట్ రైస్, చూడు ఎంత బాగుందో, ఒక ముద్ద తిని చూడు అంటూ సంధ్య ప్లేట్ని వరుణ్ ముందు పెట్టింది. వరుణ్ కళ్ళు ఆ ప్లేట్ వైపు చూశాయి. వాడికి తినాలనుంది. కానీ వాడి చిట్టుబుర్రలో ఒకటే ఆలోచన, ఈమె మా అమ్మ కాదు. ఈమె దగ్గర నేను తింటే నాన్న ఊరుకోడు. అమ్మ దేవుడి దగ్గర నుంచి రాదు. వద్దు, నాకు ఆకలిగా లేదు అని ముఖం పక్కకు తిప్పుకున్నాడు వరుణ్. సంధ్య వాడి పక్కనే మోకాళ్ళ మీద కూర్చుంది. ఒక చేత్తో అన్నం కలిపి ఓ చిన్న ముద్ద తీసుకుని వాడి నోటి దగ్గర పెట్టింది. నాన్న, బంగారు కొండ కదూ, ఒక్క ముద్ద తిను. నువ్వు తింటే నీకు కొత్త బొమ్మ కొనిపెడతాను, ప్లీజ్ నాన్న అని ఎంతో బతిమాలాడింది. ప్రేమను అడుక్కునే పరిస్థితి రావడం కంటే పెద్ద దురదృష్టం ఇంకొకటి లేదు. అది కన్నపిల్లల దగ్గరైనా సరే. వరుణ్కి సంధ్య బతిమలాడటం నచ్చలేదు. వాడి కోపం కట్టలు తెంచుకుంది. 4 ఏళ్ల పసివాడు. వాడికి కోపం ఎలా చూపాలో తెలీదు. తన బాధను ఎలా చెప్పాలో తెలీదు. వాడికి తెలిసిన ఒకే ఒక మార్గం విసిరేయడం. నాకు వద్దంటున్నాను కదా, నువ్వు వెళ్ళిపో, నువ్వు మా అమ్మవు కావు అని గట్టిగా అరుస్తూ సంధ్య చేయిలో ఉన్న ప్లేట్ని 2 చేతులతో గట్టిగా తోసేశాడు. ఆ తోపుకి సంధ్య చేతిలో ఉన్న ప్లేట్ కింద పడిపోయింది. టంగుమన్న పెద్ద శబ్దం చేస్తూ ప్లేట్ నేల మీద పడింది. ఎంతో ఇష్టంగా నెయ్యి వేసి చేసిన క్యారెట్ రైస్ మొత్తం నేలపాలైంది. అన్నం మెతుకులు చెల్లా చెదురుగా పడిపోయాయి. ఆ శబ్దానికి ఇంట్లో ఉన్న నిశ్శబ్దం ఉలిక్కి పడింది. సంధ్య గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పనైంది. ఆమె కళ్ళు కింద పడిన అన్నం మెతుకుల వైపు చూశాయి. అవి అన్నం మెతుకులు కాదు, తన ప్రేమ, తన ఆశ, తన మాతృత్వం. అవన్నీ ఆ నేల మీద పడి ముక్కలు ముక్కలుగా విడిపోయాయి. వరుణ్ ఏడుస్తూ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి సోఫా మూలను దాక్కున్నాడు. సరిగ్గా అదే సమయానికి మేడ మీద నుంచి కిందకు దిగుతున్నాడు సూర్య. ప్లేట్ కింద పడిన శబ్దం వరుణ్ ఏడుపు వినగానే గబగబా కిందికొచ్చాడు. అక్కడ నేల మీద పడున్న అన్నం, దాని పక్కనే కన్నీళ్లతో కూర్చునున్న సంధ్య, దూరం నుంచి భయంగా ఏడుస్తున్న తన కొడుకు, ఈ ముగ్గురిని చూశాడు సూర్య. ఏ తండ్రైనా ఈ పరిస్థితిలో ఏం చేస్తాడు? కొడుకుని దగ్గరికి తీసుకొని అలా అన్నం కింద పడేయకూడదు నాన్న, తప్పు కదా అని చెప్తాడు. లేదా భార్య దగ్గరికి వెళ్ళి, వాడు చిన్నపిల్లాడు, వదిలేయ్, వాడిని నేను సర్ది చెప్తాను అంటాడు. కానీ సూర్య అలా చేయలేదు.
కొంతమంది కళ్ళున్నా చూడలేరు, చూసినా అర్థం చేసుకోలేరు. సూర్య కళ్ళకిప్పుడు వరుణ్ కోపం మాత్రమే కనిపిస్తోంది. ఆ కింద పడిన అన్నం మెతుకుల్లో ఉన్న సంధ్య ప్రాణం కనిపించడం లేదు. ద్వేషం కళ్ళకు గంతలు కడితే అహంకారం చెవుల్లో సీసం పోస్తుంది. సూర్య నేరుగా వరుణ్ దగ్గరికి వెళ్ళాడు. వాడిని ఎత్తుకుని గుండెలు కత్తుకున్నాడు. ఏమైంది నాన్న, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. వరుణ్ తండ్రి భుజం మీద తలపెట్టి వెక్కి వెక్కి ఏడుస్తూ, నాన్న, ఆ ఆంటీ వద్దు నాన్న, నాకొద్దన్నా కూడా అన్నం పెడుతుంది. నాకు మా అమ్మే కావాలి. నాన్న, అమ్మని తీసుకురా నాన్న అని ఏడ్చాడు. ఆ మాటలు సూర్య గుండెను గుణపంతో పోడిచినట్టయ్యాయి. తన బిడ్డ తన తల్లి కోసం ఎంతలా తల్లడిల్లిపోతున్నాడో చూసి అతని కళ్ళు చెమర్చాయి. అదే సమయంలో సంధ్య మీద అతనికి చెప్పలేనంత కోపం కట్టలు తెంచుకుంది. సూర్య సంధ్య వైపు తిరిగి అత్యంత కఠినంగా అన్నాడు, నీకెన్నిసార్లు చెప్పాలి? వాళ్ళకి నువ్వు ఇష్టం లేనప్పుడు ఎందుకు బలవంతం చేస్తావు? వాడు పస్తులున్నా పర్లేదు, కానీ నీ చేతి మీదుగా ఒక ముద్ద కూడా తినడు. ఇది గుర్తుపెట్టుకో. వాడి మీద నీ పెత్తనం చెలాయించడానికి ప్రయత్నించకు. ఆ మాటలకు సంధ్య గుండె ముక్కలైంది. బావా, వాడికి ఆకలిగా ఉందేమో అని ఏదో చెప్పబోయింది సంధ్య కన్నీళ్లతో. ఆపు, అరిచాడు సూర్య. వాడి ఆకలేంటో నాకు తెలుసు. వాడికి ఆకలేస్తే నేనున్నాను. నువ్వు ఇంటికి వచ్చింది కేవలం పనులు చేయడానికి మాత్రమే. ఆ పరిమితుల్లోనే ఉండు అని చెప్పి వరుణ్ ఎత్తుకుని కిచెన్లోకి వెళ్ళిపోయాడు సూర్య. సంధ్య కళ్ళ వెంబట కన్నీటి దారులు కారుతున్నాయి. అమ్మవి కావని కొడుకంటే పని మనిషి అని భర్త అన్నాడు. ఈ ఇంట్లో తనేంటి? కేవలం ఒక అవసరం, ఓ వస్తువు. కింద పడిన క్యారెట్ రైస్ని చేతులతో ఎత్తుకుని ఓ చెత్త డబ్బాలో వేస్తోంది సంధ్య. ఆ మెతుకుల్ని ఏరుతున్న ప్రతిక్షణం ఆమె చేతులు వణుకుతున్నాయి. కన్నీటి చుక్కలు ఆ అన్నం మీద పడుతున్నాయి. భూమిని దున్నుతున్నప్పుడు దానికి నొప్పి కలగదా? కానీ ఆ నొప్పిని భరిస్తుంది కాబట్టే అది పంటిస్తుంది. సంధ్య కూడా ఇప్పుడు ఒక భూదేవిలా మారిపోయింది. తన మీద పడుతున్న ఈ అవమానాలు, ఈ మాటలు, తూటాలు ఆమె భరిస్తోంది. ఒకనాడు వాళ్ళ ప్రేమను పంటగా పండించుకోవడానికి అన్నం క్లీన్ చేసి నేల తుడిచి లేచి నిలబడింది సంధ్య. కిచెన్లోకి చూసింది. సూర్య వరుణ్కి పాలు కలుపుతున్నాడు. వరుణ్ ఇంకా వెక్కి వెక్కి ఏడుస్తూనే ఉన్నాడు. చిట్టి సోఫాలో నిద్రపోతుంది. సంధ్యకి వాళ్ళని చూస్తుంటే కోపం రావడం లేదు, జాలేస్తుంది. వాళ్ళు నన్ను చూసి భయపడుతున్నారు, నేను వాళ్ళని చూసి బాధపడుతున్నాను. నా బావకి భార్యని పోగొట్టుకున్న బాధ, ఈ పిల్లలకి తల్లిని పోగొట్టుకున్న బాధ. వాళ్ళ బాధ ముందు నా అవమానం చాలా చిన్నది. నేను ఓడిపోకూడదు, నేను పారిపోకూడదు. ఈ పిల్లలు నన్ను అమ్మ అని పిలిచే వరకు, నా బావ నన్ను భార్యగా అంగీకరించే వరకు నేను ఈ నిశ్శబ్ద యుద్ధం చేస్తూనే ఉంటాను. సంధ్య కళ్ళు తుడుచుకుంది. అద్దం ముందు నిలబడి తన చీర కొంగుని నడుముకు చుట్టుకుంది. ఇక ఏడ్చి ఓపిక ఆమెకు లేదు. కన్నీళ్లతో సమస్య తీరదన్న నిజం ఆమెకు అర్థమైపోయింది. వాళ్ళు విసిరేసిన కొద్దీ ఆమె మరింత దగ్గర అవ్వాలని నిర్ణయించుకుంది. వాళ్ళు ద్వేషించిన కొద్దీ ఆమె మరింత ప్రేమించాలని నిశ్చయించుకుంది. ఆ రోజు మధ్యాహ్నం సూర్య ఆఫీస్కి వెళ్తూ పిల్లలకి బయట నుండి ఫుడ్ ఆర్డర్ చేసి వచ్చాడు. సంధ్య వండిన వంట పక్కనే ఉన్నా దాన్ని ముట్టుకోలేదు. ఆ రాత్రి కూడా వాళ్ళు ఆన్లైన్లో తెప్పించుకొని తిన్నారు. సంధ్య మౌనంగా ఇదంతా గమనిస్తూనే ఉంది. తన ప్రేమ గెలవాలంటే వాళ్ళ కోపం ఓడిపోవాలి. ఆ కోపం చల్లారే వరకు తను ఎదురు చూడాలి. కాలం ఒక నది లాంటిది, అది ఒకే చోట ఆగిపోదు. ఎంత పెద్ద బండరాయి అడ్డొచ్చినా రాసుకుంటూ పోతుంది. సంధ్య కూడా తన కాలం కోసం, తన సమయం కోసం మౌనంగా ఎదురు చూడటం మొదలుపెట్టింది. ఆ రాత్రి మళ్ళీ కింద నేల మీద పడుకున్న సంధ్య కళ్ళల్లో ఈసారి కన్నీళ్ళు లేవు, ఓ గట్టి సంకల్పం మాత్రమే ఉంది. వరుణ్ అల్లరిని, సూర్య కఠినత్వాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలా అన్న ఆలోచన మాత్రమే ఉంది. ఓ తల్లి తన బిడ్డ కోసం ఎంత దూరమైనా వెళ్తుందనడానికి ఆమె ఒక నిలువెత్తు సాక్ష్యంగా నిలబడబోతోంది. కొన్నిసార్లు దేవుడు రాసే స్క్రీన్ ప్లే చాలా విచిత్రంగా ఉంటుంది. మనం ఒకసారి ప్రాణం కాపాడాలనుకుంటే వాళ్ళే మన ప్రాణం తీయడానికి వస్తారు. కోపం అనేది కళ్ళకి గంతలు కట్టేస్తుంది. అహంకారం చెవుల్లో సీసం పోస్తుంది. ఆ రెండు కలిస్తే ఎదుటి మనిషి రక్తం కారుతున్నా అది కేవలం ఓ ఎర్రటి రంగులాగే కనిపిస్తుంది తప్ప ఒక ప్రాణం ఆవేదనలా కనిపించదు. మనిషి బండరాయిని గుద్ది రక్తం కారితే ఆసుపత్రికి వెళ్తాడు, కానీ తన వాళ్ళే బండరాయిలో మారి గుండె మీద గుద్దితే ఎక్కడికి వెళ్తాడు? ఉదయం 10 గంటలు. సూర్య ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఇంట్లో పిల్లలిద్దరూ, సంధ్య మాత్రమే ఉన్నారు. ఆ పెద్ద ఇల్లు ఎంతో నిశ్శబ్దంగా ఉంది. గడియారం ముళ్ళు చేసే టిక్ టిక్ శబ్దం కూడా ఆ ఇంట్లో స్పష్టంగా వినిపిస్తోంది. సంధ్య తనకు అలవాటైన మౌనంతోనే ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ వస్తోంది. ఇల్లు ఊడ్చడం అంటే కేవలం నేల మీదున్న చెత్త తీసేయడం కాదు, మనసులో ఉన్న భారాన్ని కూడా దించుకోవడం.
పాత్రలు తోమడం అంటే కేవలం అంట్లు పాత్రలు కడగడం కాదు, మనకంటిన అవమానాల మరకల్ని మనమే స్వయంగా కడుక్కోవడం. సంధ్య చీర కొంగు నడుముకు దోపుకుని కింద గదులన్నీ శుభ్రం చేసి పై అంతస్తులో ఉన్న పిల్లల గదిని శుభ్రం చేయడానికి మెట్లెక్కింది. ఆ మెట్లు చెక్కతో చేసినవి. ఒకప్పుడు ఆ మెట్ల మీద సంధ్య తన అక్క కలిసి ఎన్నోసార్లు నవ్వుతూ పరుగులు తీస్తూ ఆడుకున్నారు. కానీ ఇప్పుడు ఆ మెట్లు ఎక్కుతుంటే ఓ పెద్ద కొండ ఎక్కుతున్నంత బరువుగా అనిపిస్తుంది. పిల్లల గదిలో అడుగుపెట్టింది సంధ్య. ఆ గదంతా చిందరవందరగా ఉంది. బొమ్మలు నేల మీద పడున్నాయి. బట్టలు చెల్లాచెదరుగా పడున్నాయి. పరుపు మీద దిండ్లు ఎక్కడ పడితే అక్కడున్నాయి. అక్కున్నప్పుడు ఈ గదిని ఓ గుడిలో ఉంచేది. వరుణ్ గాడికి ఏ వస్తువు ఎక్కడుండాలో అక్కడ లేకపోతే అస్సలు నచ్చేది కాదు. వీడికప్పుడే వాళ్ళ నాన్న పోలికలు వచ్చేసాయి సంధ్య అని అక్క నవ్వుతూ చెప్పిన మాటలు ఆమె చెవుల్లో ప్రతిధ్వనించాయి. సంధ్య ఆ గదిని చూసి ఓ చిన్నపాటి నిట్టూర్పు విడిచింది. నేల మీదున్న బొమ్మలన్నీ తీసి ఓ బుట్టలో వేయడం మొదలుపెట్టింది. వాళ్ళ బట్టలన్నీ మడతపెట్టి కబోర్డ్లో సర్దుతుంది. ఈ లోపల కింద ఆడుకుంటున్న వరుణ్ తనకిష్టమైన రిమోట్ కార్ కోసం గదిలోకి వచ్చాడు. వాడి గది తలుపుల దగ్గర నిలబడి చూసేసరికి సంధ్య వాడి కబోర్డ్ తెరిచి బట్టలు సర్దుతుంది. ఆ కబోర్డ్లోనే వాళ్ళమ్మ బట్టలు, ఆమె వాడిన వస్తువులు కూడా ఓ పక్కన జాగ్రత్తగా పెట్టి ఉన్నాయి. సంధ్య చేతుల్లో వాళ్ళమ్మకి సంబంధించిన ఒక పాత ఫోటో ఫ్రేమ్ ఉంది. దానికున్న దుమ్ముని తన చీర కొంగుతో తుడుస్తుంది సంధ్య. వరుణ్కి ఆ దృశ్యం చూడగానే బుర్రలో రక్తం మరిగిపోయింది. 4 ఏళ్ల పసివాడు. వాడికి మంచి చెడు తెలియదు. వాడికి తెలిసిందొకటే, తన తల్లి వస్తువుల్ని ఓ పరాయి ఆంటీ ముట్టుకుంటోంది. ఆ స్థానాన్ని లాక్కోవడానికి ప్రయత్నిస్తోంది. పిల్లల ప్రపంచం చాలా చిన్నది. అందులో వాళ్ళమ్మ ఒక మహారాణి. ఆ సింహాసనం మీద వేరొకరు కూర్చోవడం వాళ్ళకు అస్సలు ఇష్టం ఉండదు. అందులోనూ నిన్న రాత్రి తన తండ్రి ఆవిడని తిట్టిన తీరు అతని మనసులో సంధ్య పట్ల ఉన్న కోపాన్ని మరింత పెంచేసింది. ఏయ్ అని గట్టిగా అరిచాడు వరుణ్. సంధ్య ఉలిక్కిపడి వెనక్కి తిరిగింది. వరుణ్ కళ్ళు ఎర్రగా ఉన్నాయి. అతని చేతిలో పిడికిలు బిగించి ఉన్నాయి. నాన్న, ఏంటి కన్నా అలా అరుస్తున్నావు? కార్ కావాలా? ఇదిగో ఇక్కడుంది అంటూ సంధ్య ఎంతో ప్రేమగా చిరునవ్వుతో ఆ రిమోట్ కార్ని తీసుకుని అతని దగ్గరికి వెళ్ళబోయింది. నువ్వు నా బట్టలు ఎందుకు ముట్టుకున్నావు? మా అమ్మ ఫోటోని ఎందుకు ముట్టుకున్నావు అని కోపంగా అడిగాడు వరుణ్. అతని గొంతులో ఉన్న ఆవేశం చూసి సంధ్యకు ఓ పక్క ఆశ్చర్యం, ఇంకో పక్క అతని మీద చెప్పలేనంత ప్రేమ కలిగింది. కన్నా, గదంతా దుమ్ము పట్టి ఉంటే సర్దుతున్నాను రా. అమ్మ ఫోటో మీద దుమ్ము పడితే తుడుచుకుంటున్నాను కదా అని ఎంతో ఆప్యాయంగా చెబుతూ ముందుకు నడిచింది. నువ్వు మా అమ్మ వస్తువులు ముట్టుకోకు, నేను నిన్ను ముట్టుకోకూడదని మా నాన్న చెప్పాడు. నువ్వు వెళ్ళిపో ఇక్కడి నుంచి అని అరుస్తూ చేతుల్లో ఉన్న ఒక ప్లాస్టిక్ బొమ్మని సంధ్య మీదకు విసిరాడు వరుణ్. ఆ బొమ్మ సంధ్య భుజానికి గట్టిగా తగిలింది. అయినా ఆమె ఏమీ అనలేదు. అతని కోపం వెనుక ఉన్న వెలితి ఆమెకు తెలుసు. సరే నాన్న, నువ్వు కోప్పడకు, నేను ముట్టుకోనులే, నేను కిందకి వెళ్ళిపోతాను అంటే సంధ్య వెనక్కి తిరిగి నెమ్మదిగా గది బయటకు రావడం మొదలుపెట్టింది. ఆమె గది బయటకు వచ్చి మెట్ల దగ్గరికి చేరుకుంది. ఆ మెట్లు చాలా ఎత్తుగా ఉంటాయి. మొదటి మెట్టు మీద కాలు పెట్టి చీర కొంగును సర్దుకుంటూ కిందకు దిగబోతుంది. కానీ వరుణ్ కోపం ఇంకా చల్లారలేదు. తను వద్దన్నా కూడా ఆవిడ తన గదిలోకి ఎందుకు వచ్చింది, తన అమ్మ వస్తువులు ఎందుకు ముట్టుకుంది అన్న కోపంతో వాడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. అతని ఉద్దేశం సంధ్యని చంపాలని కాదు, కేవలం ఆమెను తన గది దగ్గర నుంచి దూరం నెట్టేయాలని మాత్రమే. సంధ్య మెట్ల దగ్గర నిలబడి కింద దిగబోతున్న ఆ క్షణంలో వెనుక నుంచి పరిగెత్తుకుంటూ వచ్చిన వరుణ్ తన 2 చేతులతో సంధ్య నడుం మీద బలంగా నెట్టాడు. వెళ్ళిపో నువ్వు అని గట్టిగా అరిచాడు. సంధ్య ఏమాత్రం ఊహించలేదు. ఆ నెట్టుకి ఆమె బ్యాలెన్స్ తప్పింది. అమ్మ అంటూ గట్టిగా కేకేసింది. ఆమె కాలు జారింది. సంధ్య శరీరం ఆ చెక్క మెట్ల మీద నుంచి కిందకు దొర్లుకుంటూ పడిపోయింది. 1 మెట్టు, 2 మెట్టు, 3 మెట్లు, అలా 15 మెట్ల మీద నుంచి ఆమె శరీరం కిందకు దొర్లుతూ వెళ్ళి కిందున్న పాలరాతి నేల మీద బలంగా పడింది. డబ్ అన్న పెద్ద శబ్దం. సంధ్య తల నేల మీద ఉన్న ఒక అలంకరణ కుండీకి బలంగా గుద్దుకుంది. ఆ కుండీ పగిలి ముక్కలైంది. ఆ ముక్కలు ఆమె నుదుటికి, చేతులకు గీసుకుపోయాయి. ఆమె తల వెనుక భాగం నేలకు బలంగా తగలడంతో సెకండ్ల వ్యవధిలో అక్కడి నుంచి రక్తం కారడం మొదలైంది. ఆ పాలరాతి నీళ్ళ మీద ఎర్రటి రక్తం ఓ చిన్న ప్రవాహంలా పారుతోంది. సంధ్య కళ్ళు పైకి తేలేశాయి. ఆమెకి నరకం అంటే ఏంటో ఆ క్షణం తెలిసొచ్చింది. ఒళ్ళంతా విద్యుత్ షాక్ కొట్టినట్టయిపోయింది. నొప్పికి కేక వేద్దామంటే గొంతులోంచి మాట కూడా రావడం లేదు. పైనుంచి చూస్తున్న వరుణ్కి ఒక్కసారిగా భయం వేసింది. వాడు కోపంతో నెట్టాడు, కానీ ఇలా జరుగుతుందని వాడు ఊహించలేదు.
కింద పడిపోయి రక్తం కారుతూ కదలలేకుండా ఉన్న సంధ్యను చూసి వాడి గుండె ఆగిపోయినంత పనైంది. 4 ఏళ్ల పసివాడు రక్తాన్ని చూసి భయంతో వణికిపోయాడు. ఆంటీ ఆంటీ అంటూ మెట్లు దిగకుండా పైనుంచే గుక్కపెట్టి ఏడవడం మొదలుపెట్టాడు. సంధ్యకు మెలకువగా ఉంది, కానీ శరీరం సహకరించడం లేదు. తల బద్దలైపోతున్నంత నొప్పి. నెమ్మదిగా కళ్ళు తెరిచి పైకి చూసింది. అక్కడ వరుణ్ భయంతో ఏడుస్తున్నాడు. తనను తోసేసి ప్రాణం తీయబోయిన వాడిని చూసి ఎవరికైనా కోపం వస్తుంది, కానీ ఒక తల్లికి మాత్రం వాడు భయపడుతున్నాడన్న ఆవేదన వస్తుంది. దట్ ఈస్ మదర్హుడ్. సంధ్య తన నొప్పి కూడా మర్చిపోయి వాడిని చూసి చేయి చాపుతూ, ఏడవకన్నా ఏడవకు, నాకేం కాలేదు అని పెదాలు కదుపుతూ చెప్పడానికి ప్రయత్నించింది. కానీ ఆమె గొంతు పెగల్లేదు. తలలోంచి రక్తం కారుతూనే ఉంది. కళ్ళు మెల్లగా మూతలు పడుతున్నాయి. సరిగ్గా అదే సమయానికి ఇంటి బయట కారు ఆగింది. సూర్య ఆఫీస్కి వెళ్ళాడు, కానీ ఓ ముఖ్యమైన ఫైల్ మర్చిపోవడంతో దాన్ని తీసుకోవడానికి తిరిగి ఇంటికొచ్చాడు. కారు దిగి డోర్ తీసుకుని హాల్లో అడుగుపెట్టాడు సూర్య. అతను లోపలికి అడుగు పెట్టగానే అతను మొట్టమొదటిగా వినిపించింది వరుణ్ ఏడుపు. రెండోది నేల మీద రక్తం మడుగులో పడి ఉన్న సంధ్య. సూర్య ఒక క్షణం అక్కడే శిల్లా నిలబడిపోయాడు. అతని కళ్ళ ముందు ఓ భయంకరమైన దృశ్యం. పగిలిన పూలకుండి, నెత్తురోడుతున్న సంధ్య, పైనుంచి ఏడుస్తున్న కొడుకు. ఎవరైనా సామాన్య మనిషి అయితే ఏం చేస్తాడు? కింద పడి చావు బతుకుల మధ్య ఉన్న మనిషి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి, ఏమైంది, ఎలా పడ్డావని అడిగి వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్తాడు. కానీ సూర్య సామాన్య మనిషి కాదు. వాడు భార్యను కోల్పోయిన బాధలో తన పిల్లలకి ఏమైనా అవుతుందేమో అన్న ఒక సైకలాజికల్ ట్రోమాలో ఉన్నవాడు. అతనికి ఆ క్షణంలో కింద పడి ఉన్న సంధ్య కనిపించలేదు. ఏడుస్తున్న తన కొడుకు మాత్రమే కనిపించాడు. సూర్య కంగారుగా సంధ్యను దాటుకుని కనీసం ఆమెను ముట్టుకోకుండా అడుగులు వేసుకుంటూ పైకి పరిగెత్తాడు. మెట్ల మీదున్న వరుణ్ణి 2 చేతులతో గట్టిగా హత్తుకున్నాడు. నాన్న, ఏమైందిరా, ఎందుకు ఏడుస్తున్నావు? నీకేం కాలేదు కదా? ఎక్కడైనా దెబ్బ తగిలిందా అంటూ వాడి ఒళ్ళంతా వెతకడం మొదలుపెట్టాడు. వరుణ్ భయంతో మాట రాక సూర్యభుజాన్ని గట్టిగా పట్టుకుని ఏడుస్తున్నాడు. నాన్న, ఆంటీ, బ్లడ్ అని కింద వేలు చూపిస్తూ ఏడుస్తున్నాడు వరుణ్. తను నెట్టానన్న విషయం అతనికి చెప్పడానికి భయం వేసి సైలెంట్ అయిపోయాడు. సూర్య కొడుకుని ఎత్తుకుని నెమ్మదిగా కిందకి దిగాడు. సంధ్య ఇంకా నేల మీదే ఉంది. ఆమె తల నుంచి కారుతున్న రక్తం ఆమె ముఖాన్ని కప్పేసింది. సూర్య వస్తాడు, తనని ఎత్తుకుంటాడు, ఆసుపత్రికి తీసుకెళ్తాడు అని ఆమె ఆశగా సగం మూతలు పడిన కళ్ళతో అతని వైపు చూస్తోంది. సూర్య ఆమె దగ్గరకు వచ్చి నిలబడ్డాడు. అతని కళ్ళల్లో జాలి లేదు, అతని ముఖంలో కంగారు లేదు. కేవలం ఒక భయంకరమైన కోపం, ఒక అసహనం. సంధ్య కష్టంగా చేయి పైకెత్తి, బావా అని సన్నటి గొంతుతో. సూర్య ఆమె వైపు అత్యంత కఠినంగా చూస్తూ, అసలు కళ్ళెక్కడ పెట్టుకుని తిరుగుతున్నావే నువ్వు? పడిపోవడానికి ఈ ఇల్లంతా ఏమైనా డాన్సింగ్ ఫ్లోర్ అనుకున్నావా? నా పిల్లలకి ఏమైనా అయిందా? వాడు పైనుంచి భయంతో అలా ఏడుస్తుంటే నువ్వు కింద పడుకొని డ్రామాలు ఆడుతున్నావు. వాళ్ళని చూసుకోకుండా ఏం చేస్తున్నావు అసలు అని నిందించాడు. ఆ మాటలు వినగానే సంధ్య గుండెలో బ్లడ్ సర్క్యులేషన్ ఒక్కసారిగా ఆగిపోయినట్టు అనిపించింది. నీకు దెబ్బ తగిలితే తగిలింది, కానీ ఒకవేళ నా పిల్లలకు గనక ఓ చిన్న గీత పడినా సరే నిన్ను ప్రాణాలతో వదలను. లేచి ముందు వాడి మొహం కడుగు. నెత్తురు చూసి వాడు ఎలా భయపడిపోతున్నాడో చూడు అని అరుస్తూ కొడుకునెత్తుకుని కిచెన్లోకి వెళ్ళిపోయాడు సూర్య. సంధ్య కళ్ళల్లోంచి వస్తున్న నీళ్లు తల నుంచి కారుతున్న రక్తంతో కలిసిపోయాయి. నెత్తురు ఎర్రగా ఉంది, కానీ ఆమె భర్త మనసు అంతకంటే కఠినంగా నల్లగా ఉంది. గాయం వల్ల వచ్చే నొప్పి శరీరానికి మాత్రమే పరిమితం, కానీ ప్రాణంగా ప్రేమించేవాడు విసిరే మాటల వల్ల వచ్చే నొప్పి ఆత్మను కూడా ఆక్రమిస్తుంది. ఒక పక్క చావు అంచున ఉన్న ప్రాణం, ఇంకో పక్క జాలి లేని భర్త అహంకారం. రక్తం అడుగుల్లో పడి ఉన్న సంధ్యకి ఇక ఏడ్చే ఓపిక కూడా లేదు. ఆమె కళ్ళు నెమ్మదిగా పూర్తిగా మూసుకుపోతున్నాయి. తన జీవితం ఆ ఇంటి పాలరాతి నేల మీద ముగిసిపోతుందేమో అని ఆమెకు అనిపిస్తోంది. మనం కింద పడ్డప్పుడు ఎవరో ఒకరు పరిగెత్తుకుంటూ వచ్చి చేయి పట్టుకుని పైకి లేపుతారన్న ఆశ ఉన్నంతవరకే మనిషికి ఏడుపొస్తుంది. ఆ ఆశ చచ్చిపోతే మరుక్షణం కన్నీళ్ల వాటంతట అవే ఆగిపోతాయి. గుండెల్లో ఓ రకమైన మొండితనం పుడుతుంది. ఆ మొండితనం ఒక మనిషిని రాయిలా మార్చేస్తుంది. గాయం శరీరానికైతే ఆసుపత్రికి వెళ్ళొచ్చు, కానీ ప్రాణంగా ప్రేమించిన మనిషి మాటే గాయమైతే దానికి మందు, కాలం కూడా ఇవ్వలేదు. అప్పుడు మన గాయానికి మనమే వైద్యులం అవ్వాలి. మన కన్నీళ్ళకి మనమే ఓదార్పు అవ్వాలి. సంధ్య తల నుంచి కారుతున్న రక్తం పాలరాతి నేల మీద చిన్న మడుగులా మారింది. కింద పడిన చోటే అచేతనంగా పడిపోయి ఉన్నది సంధ్య. కళ్ళు సగం తెరిచున్నాయి. తన ఎదురుగా ఉన్న ప్రపంచమంతా గిర్రున తిరుగుతున్నట్టు
మసక కనిపిస్తుంది. ఆమె చెవుల్లో ఇంకా తన భర్త అన్న మాటలే ప్రతిధ్వనిస్తున్నాయి. నీకు దెబ్బ తగిలితే తగిలింది, కానీ ఒకవేళ నా పిల్లలు గనక చిన్న గీత పడినా సరే నిన్ను ప్రాణాలతో వదలను. సంధ్య కళ్ళల్లోంచి చివరి కన్నీటి బొట్టు నేల మీదకు రాలింది. ఆ కన్నీటి బొట్టుతో పాటే తన భావం మీద ఆమెకున్న ఆశ, తన ప్రేమకి ఎప్పటికైనా గుర్తింపు దక్కుతుందన్న నమ్మకం అన్నీ నేల రాలిపోయాయి. ఎవరి కోసం నేను ఈ బాధను భరిస్తున్నాను? నా ప్రాణం పోతున్నా కనీసం తిరిగి చూడని ఒక రాక్షసుడి కోసమా? పిల్లల మీద ప్రేమ ఉండొచ్చు, కానీ తోటి మనిషి ప్రాణం పోతుంటే చూడలేనివాడు ఓ తండ్రి ఎలా అవుతాడు అనుకుంది సంధ్య. మెల్లగా కుడి చేయి కింద కానించి తన బలాన్నంతా కూడా తీసుకుని పైకి లేవడానికి ప్రయత్నించింది. తల దిమ్ముగా ఉంది. ఒక్కసారిగా ప్రపంచం చీకటిగా మారుతున్నట్టు అనిపించింది. రెండు చేతులతో నేలను గట్టిగా పట్టుకుని మోకాళ్ళ మీద నిలబడింది. తల వెనుక భాగం నుంచి రక్తం ఇంకా కారుతూ ఆమె మెడగుండా జారి పట్టు చీరను తడుపుతోంది. గోడకు పట్టుకుంటూ అడుగులో అడుగు వేసుకుంటూ నెమ్మదిగా నడిచి బాత్రూం లోపలికి వెళ్ళింది సంధ్య. అద్దం ముందు నిలబడింది. అద్దంలో తన ముఖాన్ని చూసుకుని తనే భయం వేసింది. నుదురు మీద గీసుకుపోయి ఉంది. తన వెనుక భాగం నుంచి జుట్టంతా రక్తంతో తడిసిపోయి అతుక్కుపోయింది. మెడలో ఉన్న పసుపు తాడుకి కూడా రక్తం అంటింది. ప్రేమ అనేది ఓ అద్దం లాంటిది. దాన్ని ఎంత శుభ్రంగా తుడుచుకుంటే అంత అందంగా మన ప్రతిబింబం కనిపిస్తుంది. కానీ కోపం ఆ అద్దాన్ని పగలగొడుతుంది. పగిలిన అద్దంలో మన ముఖం ఎన్ని ముక్కలుగా కనిపిస్తుందో పగిలిన మనసు కూడా మనిషిని అన్ని ముక్కలుగా కోస్తుంది. సంధ్య కుళాయి తిప్పింది. దోసిట్లో నీళ్లు తీసుకుని ముఖం మీద చల్లుకుంది. ఆ చల్లటి నీళ్లు తగిలేసరికి తల్లో ఉన్న గాయం బగ్గుమంది. చురుక్కుమన్న నొప్పి. ఆమె నోట్లోంచి సన్నగా అమ్మ అన్న ఆర్తనాదం వచ్చింది. కానీ ఆ శబ్దం బయటకు వెళ్లకుండా తన చీర కొంగును నోట్లో పెట్టుకుని గట్టిగా కొరుక్కుంది. నా ఏడుపు ఎవరికి వినపడకూడదు, నా బలహీనత ఆ మనిషికి కనపడకూడదు అని గట్టిగా నిర్ణయించుకుంది. ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకుంది. అందులో ఉన్న దూది, డెటాల్ తీసుకుంది. దూదితో తన తల వెనుక గాయాన్ని తుడుచుకుంటుంది. ప్రాణం పోయినంత నొప్పి వేస్తోంది. డెటాల్ రాస్తుంటే గాయం కాలిపోతున్నట్టుగా మండుతోంది. కానీ సంధ్య కళ్ళల్లో నీళ్లు రావడం లేదు. ఆ నొప్పి ఆమెకు శారీరకంగా బాధ పెడుతున్నా మానసికంగా ఆమెను మరింత దృఢంగా మారుస్తోంది. ఓ తెల్లటి బ్యాండేజ్ తీసుకుని తన చేతులతో తనే తల చుట్టూ కట్టుకుంది. అద్దంలో కట్టుతో ఉన్న తన ముఖాన్ని చూసుకుంది. ఇక ఏడుపులు లేవు, బతిమాలటాలు లేవు. భార్య అన్న పదానికి నేను ఈ రోజుతో అంత్యక్రియలు చేసేశాను. ఇక ఈ ఇంట్లో ఒక యంత్రంలో మాత్రమే ఉంటుంది, పనిచేసే యంత్రం. ఆ పిల్లల బాగోగులు చూసుకునే యంత్రం. యంత్రానికి మనసుండదు, బాధ ఉండదు, కన్నీళ్ళు అసలే ఉండవు అని తనకు తాను ప్రమాణం చేసుకుంది. సంధ్య నెమ్మదిగా బాత్రూం నుంచి బయటకు వచ్చింది. కింద నేల మీద తన రక్తం మరకలు అలాగే ఉన్నాయి. సూర్య కొడుకుని తీసుకుని కిచెన్లోకి వెళ్ళిపోయాడు. కనీసం కింద పడి ఉన్న రక్తాన్ని తుడిచే ప్రయత్నం కూడా చేయలేదు. సంధ్య తడిగుడ్డ తీసుకుంది. కింద కూర్చొని నేల మీద ఉన్న తన రక్తాన్ని తనే తుడుచుకోవడం మొదలుపెట్టింది. ఆ తుడుస్తున్న ప్రతిక్షణం ఆమె మనసులో ఒకటే ఆలోచన: నా రక్తాన్ని నేనే కడుక్కుంటున్నాను. అలాగే నా మనసులో ఉన్న ప్రేమను, నా భావం మీదున్న మమకారాన్ని కూడా ఇలాగే తుడిచేయాలి. నేల శుభ్రం చేసిన తర్వాత వెళ్ళి బట్టలు మార్చుకుంది. రక్తంతో తడిసిన ఆ పట్టు చీరను తీసుకెళ్లి చెత్తబుట్టలో పడేసింది. అది కేవలం ఒక చీర కాదు, సూర్యతో కలిసి పంచుకోవాలనుకున్న తన కలల జీవితం. ఆ జీవితాన్ని చెత్తబుట్టలో పడేసి ఓ మామూలు నూలు చీర కట్టుకుంది. వంటగదిలోకి వెళ్ళింది. గ్యాస్ ఆన్ చేసి పిల్లల కోసం వేడివేడి సూప్ చేయడం మొదలుపెట్టింది. ఆమె కదలికల్లో ఎక్కడా కంగారు లేదు. తలకు కట్టున్న బ్యాండేజ్ ఉన్న ఆమె ఏమాత్రం అలసట చూపకుండా తన పని తాను చేసుకుపోతుంది. సూర్య పిల్లల్ని సముదాయించి హాల్లోకి తీసుకొచ్చాడు. వరుణ్ ఇంకా భయంతో వణుకుతూ ఉన్నాడు. ఆంటీకి ఏమైంది నాన్న అని అడుగుదామనుకున్నాడు, కానీ నాన్న కోప్పడతాడేమో అని సైలెంట్గా ఉండిపోయాడు. సూర్య కళ్ళు హాల్లోకి వెతికాయి. కింద నేల మీద రక్తం లేదు, అంతా శుభ్రంగా ఉంది. పగిలిన పూలకుండి ముక్కలు కూడా లేవు. కిచెన్ వైపు చూశాడు. అక్కడ సంధ్య వంట చేస్తోంది. ఆమె తల చుట్టూ ఓ తెల్లటి కట్టుంది. సూర్యకి ఒక క్షణం గుండెలో ఏదో తెలియని చిన్న నొప్పి. నిజంగానే దెబ్బ గట్టిగా తగిలిందా? రక్తం వస్తుంటే కనీసం పలకరించకుండా నేను వరుణ్ణి తీసుకుని వెళ్ళిపోవడం కరెక్టేనా అని అతని అంతరాత్మ ఒక సెకను ప్రశ్నించింది. కానీ అహంకారం అనే ఒక మాయదారి రోగం. అది మనిషిని తప్పు ఒప్పుకునేలా చేయదు. చేసిన తప్పుని 100 కారణాలు వెతికి దాన్ని కప్పిపుచ్చుకునేలా చేస్తుంది. వెంటనే సూర్య తన మనసును మార్చుకున్నాడు. దెబ్బ తగిలితే తగిలింది,
దానికి ఎందుకంత సీన్ చేయడం? మెట్లు దిగేటప్పుడు చూసుకోవాలి కదా. పిల్లలకు తగిలుంటే పరిస్థితి ఏంటి? తనకు తగిలింది కాబట్టి కట్టుకుని వంట చేసుకుంటుంది. అదే నా పిల్లలకైతే ఎవరు చూసుకుంటారు అని తన తప్పును తానే సమర్థించుకున్నాడు. సూర్య సోఫాలో కూర్చొని టీవీ ఆన్ చేశాడు. కొద్దిసేపటికి సంధ్య 2 బౌల్స్లో సూప్ తీసుకుని హాల్లోకి వచ్చింది. సూర్య ఆమె వైపు చూశాడు. ఆమె కళ్ళల్లో ఒకప్పటి బెరుకు లేదు. తన బావ నన్ను ఏమంటాడో అన్న భయం లేదు. ఆమె కళ్ళు శూన్యంలోకి చూస్తున్నట్టుగా ఉన్నాయి. సంధ్య ఆ 2 బౌల్స్ని టీపై మీద పెట్టి అక్కడి నుంచి వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. సంధ్య, పిలిచాడు సూర్య. అతని పిలుపులో ఒక రకమైన అధికార దర్పం. తను అడిగితే భయపడుతూ జవాబు చెప్తుందన్న నమ్మకం. కానీ సంధ్య ఆగలేదు, వెనక్కి తిరగలేదు. ఏయ్, నిన్నే పిలుస్తున్నది, వినపట్టం లేదా అని కొంచెం గొంతు పెంచాడు సూర్య. సంధ్య అక్కడే ఆగి వెనక్కి తిరిగింది. ఆమె ముఖంలో ఎలాంటి భావము లేదు. కళ్ళు నేరుగా సూర్య కళ్ళల్లోకి చూస్తున్నాయి. ఆ చూపుల్లో ఉన్న తీక్షణతకి సూర్య ఒక క్షణం తడబడ్డాడు. ఏంటి, తలక్కట్టు, ఏమైంది అని అడిగాడు పైకి గాంభీర్యం ప్రదర్శిస్తూ. తనకు కనీసం మానవత్వం ఉందని నిరూపించుకోవడానికి అడిగిన ప్రశ్నది. సంధ్య ఒక మాట కూడా మాట్లాడలేదు. కనీసం పెదవులు కూడా కదపలేదు. సూర్య కళ్ళల్లోకి అలాగే ఓ 2 క్షణాలు చూసి మౌనంగా వెనక్కి తిరిగి తన గదిలోకి వెళ్ళిపోయింది. సంధ్య ప్రవర్తనకి సూర్యకి చిరాకొచ్చింది. పొగరు, నా ఇంట్లో ఉంటూ నా పిల్లల కోసం పెళ్లి చేసుకుని నాకే పొగరు చూపిస్తుంది అని మనసులో తిట్టుకున్నాడు. కానీ సంధ్య మౌనం అతన్ని ఎక్కడో సన్నగా భయపెట్టింది కూడా. ఆ రోజు నుంచి ఆ ఇంట్లో ఓ విచిత్రమైన వాతావరణం నెలకొంది. సంధ్య సూర్యతో మాట్లాడడం పూర్తిగా మానేసింది. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, రోజుల తరబడి ఆమె నోట్లోంచి ఒక్క మాట కూడా రాలేదు. సూర్యకి ఏం కావాలన్న సమయానికి ముందే అక్కడికి ఉండేవి. అతని కాఫీ టేబుల్ మీద ఉండేది. బట్టలు ఇస్త్రీ చేసి కబోర్డ్లో ఉండేవి. భోజనం వేడివేడిగా డైనింగ్ టేబుల్ మీద ఉండేది. కానీ ఆ వస్తువులు ఇచ్చేటప్పుడు ఆమె కనీసం సూర్య వైపు కన్నెత్తి కూడా చూసేది కాదు. ఒకరోజు సూర్య ఆఫీస్కి వెళ్తూ, సంధ్య, నా బ్లూ కలర్ ఫైల్ ఎక్కడ పెట్టావు అని గట్టిగా అడిగాడు. సంధ్య సమాధానం చెప్పలేదు. లోపల నుంచి ఆ ఫైల్ తీసుకొచ్చి అతని చేతికి కూడా ఇవ్వకుండా అతను ముందున్న టేబుల్ మీద పెట్టి తన పనిలోకి వెళ్ళిపోయింది. నోరు లేదా నీకు? అడిగిన దానికి సమాధానం చెప్పొచ్చు కదా అని అరిచాడు సూర్య. సంధ్య తన పని తాను చేసుకుంటూనే ఉంది తప్ప కనీసం వెనక్కి తిరిగి చూడలేదు. నిశ్శబ్దం అప్పుడప్పుడు చాలా శబ్దం చేస్తుంది. మాటలతో వచ్చే గొడవ కన్నా మాట్లాడకపోవడం వల్ల వచ్చే వెలితి మనిషిని ఎక్కువగా చంపేస్తుంది. సూర్యకిప్పుడు సంధ్య మౌనం ఒక ఉరితాడులా భయపెడుతోంది. వరుణ్కి సంధ్య తలకున్న కట్టు చూసినప్పుడల్లా భయం వేసేది. తన వల్లే ఆంటీకి దెబ్బ తగిలిందన్న గిల్ట్ ఫీలింగ్ ఆ పసివాడి మనసులో మొదలైంది. వాడు సంధ్య వైపు దొంగ చూపులు చూసేవాడు. ఒకరోజు వరుణ్ సోఫాలో ఆడుకుంటూ కింద పడిపోయాడు. వాడి మోకాలికి చిన్న గీతపడి రక్తం వచ్చింది. వాడు ఏడవడం మొదలుపెట్టాడు. సంధ్య వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చింది. తన తలకున్న గాయాన్ని లెక్క చేయకుండా కింద కూర్చొని వాడి మోకాలికి డెటాల్ పెట్టి తుడుస్తూ ఓ చిన్న బ్యాండేడ్ వేసింది. వరుణ్ ఏడుస్తూనే సంధ్య వైపు చూశాడు. సంధ్య వాడిని ఏమీ అనలేదు, కనీసం ముట్టుకోలేదు. ఆ గాయానికి మందు రాసి నెమ్మదిగా వాడి వైపు చూసి ఓ చిన్న చిరునవ్వు నవ్వింది. ఆ నవ్వులో, భయపడకు, నువ్వు నన్ను నెట్టావన్న నిజం మీ నాన్నకి నేనెప్పటికీ చెప్పను అన్న ఒక భరోసా ఉంది. ఆ చిరునవ్వు చూసి వరుణ్కి ఏడుపు ఆగిపోయింది. ఆ చిన్న పసివాడి మనసులో మొదటిసారి సంధ్య పట్ల ఉన్న కోపం స్థానంలో ఓ రకమైన అభిమానం చిగురించడం మొదలైంది. నేను నెట్టేసినా కూడా ఆంటీ నాన్నకు చెప్పలేదు. పైగా నాకు దెబ్బ తగిలితే మందు రాస్తోంది అని వాడికి అర్థమైంది. రోజులు గడుస్తున్నాయి. సంధ్య ఒక రోబోలో మారిపోయింది. ఉదయం 5 గంటలకు లేవడం, ఇల్లు తుడవడం, ముగ్గులు వేయడం, వంట చేయడం, పిల్లలకు బట్టలు రెడీ చేయడం, సూర్యకి తన అవసరం రాకుండా అన్ని పనులు దగ్గరుండి చూసుకోవడం, ఇవన్నీ ఒక టైం టేబుల్ ప్రకారం జరిగిపోతున్నాయి. కానీ ఆ ఇంట్లో మాటలు లేవు, నవ్వులు లేవు. రాత్రందరూ పడుకున్న తర్వాత సంధ్య తన నేల మీద పరుపు మీద ఒంటరిగా పడుకుని కళ్ళు మూసుకుని తన అక్కను తలుచుకునేది. అక్క, నువ్వు నా కోసం వెదిలి వెళ్ళిన జీవితం ఇది కాదు. నేను నీకు మాటిచ్చాను కాబట్టి ఈ పిల్లల్ని నా సొంత బిడ్డల్లా చూసుకుంటున్నాను. కానీ ఈ భర్త, ఈ పిల్లలు, ఇవన్నీ నాకు ఒక జైల్లాగా అనిపిస్తున్నాయి. సూర్యకి సంధ్య మౌనం ఓ పెద్ద చిక్కుముళ్ళ మారింది. అతనికి ఆమెను తిట్టడానికి ఒక కారణం కావాలి. కానీ ఆమె అస్సలు మాట్లాడకపోవడం వల్ల, ఆమె పనుల్లో ఎలాంటి వంక పెట్టలేకపోవడం వల్ల వాడు తనలో తాను రగిలిపోతున్నాడు. ఎందుకీ మౌనం? తనకి నేనంటే ప్రాణమని
పెళ్లికి ముందు నా వెనకాలే తిరిగేది కదా, ఇప్పుడు కనీసం నా ముఖం కూడా ఎందుకు చూడటం లేదు అని అతని అహంకారం మొదటిసారి ప్రశ్న వేసుకోవడం మొదలుపెట్టింది. ఆ మౌన పోరాటం ఇంకెన్ని రోజులు సాగుతుందో ఎవరికీ తెలీదు. కానీ ఒకరోజు సంధ్య పాత సామాన్లు సర్దుతుండగా ఒక మూలన పడి ఉన్న ఓ చిన్న పెట్టె ఆమె కంటపడింది. అది తన అక్కకు అత్యంత ఇష్టమైన పెట్టె. దాన్ని తెరిచి చూసిన సంధ్య కళ్ళు ఆశ్చర్యంతో విప్పర్లాయి. అందులో ఒక పుస్తకం ఉంది. తన అక్క రాసిన పర్సనల్ డైరీ అది. ఆ డైరీలో ఏముందో అన్న కుతూహలం ఆమెను నిద్రపోనివ్వలేదు. అందులో ఉన్న అక్షరాలు ఈ కథను ఎటువైపు మలుపు తిప్పబోతున్నాయో అన్నది కాలానికే తెలియాలి. సంధ్య చేతికి దొరికిన ఆ డైరీలో ఏముంది? అక్క దాచిన రహస్యమేంటి? ఆ డైరీ చదివితే సూర్యతో సంధ్య బంధం కలుస్తుందా, లేక శాశ్వతంగా విడిపోతుందా అన్నది తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయండి. అంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.